ఈ వీడియోలో మనము టాక్సిక్ సినిమాకి సంబంధించిన బుకింగ్స్తో పాటు మిగతా 6 సినిమాలకు సంబంధించిన అంటే ఓవరాల్గా 7 సినిమాలకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇంకా బుకింగ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనల్ని మన దేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా దోచుకోవడం జరిగిందా, లేకపోతే ఈ 80 సంవత్సరాల్లో మన రాజకీయ నాయకులు ఎక్కువగా దోచుకోవడం జరిగిందా అనేది మీ ఒపీనియన్ని ఎవరికి భయపడకుండా జెన్యూన్గా అయితే కామెంట్ చేయండి. ఇక మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన కొరియన్ కనకరాజు బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్నటితో 8 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 8 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో ఇంకా ఓవర్సీస్లో ఓవరాల్గా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, సినిమా మొదటి 8 రోజుల్లో నిన్నటితో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 19,65,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే, అండ్ ఈ గ్రాస్కి నెట్కి తేడా తెలవాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో గ్రాస్ రూపంలో ఈ సినిమా ఇండియాలో 22,58,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటివరకు ఓవరాల్గా 5 కోట్ల రూపాయలను వసూలు చేసి ఫైనలీ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన కొరియన్ కనకరాజు సినిమా మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 27,58,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. సో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మంచి సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. బట్ ఇదే ప్రొడ్యూసర్ పరంగా మాట్లాడుకున్నట్టయితే మనకు 45 కోట్ల రూపాయలని దాటి ముందుకైతే వెళ్ళడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి వీకెండ్స్లో ఏమైనా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా పుష్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి తమిళ్ మార్కెట్ నుంచి లోకేష్ కనకరాజు గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఏంటంటే DC. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సాలిడ్ కలెక్షన్స్తో దూసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పటి వరకు 8 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో అంటే నిన్నటితో నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా ఇండియాలో 44,76,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 51,48,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 18,75,00,000 రూపాయలని ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి సాలిడ్ కలెక్షన్స్ ఈ సినిమా సొంతం చేసుకొని ఫైనలీ లోకేష్ కనకరాజ్ ప్రధాన పాత్రలో నటించిన DC సినిమా మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 70,23,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. సో ఈరోజు 15th ఆగస్ట్ హాలిడే, అలాగే రేపు సండే కూడా హాలిడే కాబట్టి ఈ 2 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో ఇంకా పుష్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి లోకేష్ కనకరాజ్కి మొదటి సినిమానే 100 కోట్ల సినిమా అవుతుందా లేదా అనేది తమిళ ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చి నిన్న బాలీవుడ్ మార్కెట్లో రిలీజ్ అయిన సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బట్వారా 1947. ఈ సినిమాకి అంటే టాక్ ఎలా వచ్చిందో కూడా చెప్పాలి కదా. టాక్ అయితే కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది. కొంతమందికి ఆ సినిమా నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. బట్ ఓకే అనిపిస్తుంది చాలామందికి సినిమా. అందుకే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా మొదటి రోజు ఓకే అనిపించడం జరిగింది. మొదటి రోజు మనం ఏదైతే ఎస్టిమేటెడ్ రిపోర్ట్ మాట్లాడుకోవడం జరిగిందో అంతకంటే తక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే బట్వారా 1947 నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో మొదటి రోజు 5,75,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈ గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 6,84,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కేవలం 1,50,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 8,34,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. సో ఏంటంటే ఆపోజిట్లో చాలా సినిమాలు రన్ అవుతున్నాయి. అలాగే బాలీవుడ్లోనే ఆవారా పన్ 2 సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమా కాంపిటీషన్ అనేది ఈ సినిమాకి పడింది అని చెప్పుకోవచ్చు. బట్ సినిమాకి మొదటి రోజు డీసెంట్ టాక్ రావడం జరిగింది కాబట్టి మరి 2 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుంది, అలాగే మండే నుంచి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ని పట్టుకుంటుంది అనేది చూడాలి. అలాగే బాలీవుడ్ మార్కెట్లోనే నిన్నే బట్వారా 1947కి కాంపిటీషన్గా రిలీజ్ అయిన సినిమా ఆవారా పన్ 2. సో ఈ సినిమాకి బట్వారా 1947తో పోలిస్తే కొద్దిగా మంచి టాక్ వచ్చింది అనుకోవచ్చు. మంచి టాక్ వచ్చింది అండ్ కలెక్షన్స్ కూడా అద్భుతంగా రావడం జరిగింది. కొంచెం పాజిటివ్ టాక్లోనే ఉందంటే ఈ సినిమా ఈరోజు ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి, రేపు కూడా అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. ఐ థింక్ ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 90 నుంచి 100 కోట్ల మధ్యలో చేరుతుంది అనిపిస్తుంది. మరి 100 కోట్ల అయితే టచ్ చేస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే బాలీవుడ్లో అలాగే ఉంటుంది. మొదటి రోజు కానీ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందంటే సెకండ్ డే ఇంకా థర్డ్ డే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి మొదటి రోజు ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో ఎలాంటి కలెక్షన్స్ రావడం జరిగింది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో
₹25,20,00,000 వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కేవలం ₹2,00,00,000 మాత్రమే వసూలు చేయగలిగింది. బట్ ఓవరాల్గా ఈ సినిమా ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా ₹27,20,00,000 వసూలు చేయడం జరిగింది. సో మొదటి రోజు మంచి సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. అలాగే మంచి టాకే రావడం జరిగింది కాబట్టి ఈ రోజు రేపు ఇంతకు మించి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి ఇండియన్ రికార్డులు బద్దలు కొట్టేసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 16 రోజుల్లో అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 16 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వరల్డ్ వైడ్ మార్కెట్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, 20 కోట్ల దగ్గరికి ఈ సినిమా వెళ్తుందా లేదా అంటే కోర్స్ వెళ్తుంది. ఈ సినిమా డెరెక్ క్రిస్టన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. మరి సినిమా 16 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమాకి ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ 16 రోజుల్లో అంటే నిన్నటితో దాదాపుగా ₹447,30,00,000 నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో వసూలు చేసింది. దీని గ్రాస్ కలెక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా ₹534,76,00,000 ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేయగలిగింది. సో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇండియాలో 600 కోట్ల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాగే వరల్డ్ వైడ్ మార్కెట్లో ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 17,500 కోట్లని ఈ సినిమా వసూలు చేస్తుంది. ఎంత 17,500 crores అయితే ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ మార్కెట్లో ఇండియన్ మార్కెట్తో కలిపి వసూలు చేసింది. ఇంకో 2,500 కోట్లని ఈ సినిమా వసూలు చేస్తే 20,000 కోట్లలో క్లబ్లోకి చేరిన 8వ సినిమాగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అయితే నిలవబోతుంది. అఫ్కోర్స్ ఇంకో 2,500 కోట్లు ఈజీగా అలవోకగా వసూలు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు శనివారం వీకెండ్, బేసిక్గా శనివారం రోజు ఓవర్సీస్ మార్కెట్లో సినిమాలకు మంచి పుష్ దొరుకుతుంది. సండే కంటే కూడా శనివారం రోజు మంచి పుష్ దొరుకుతుంది కాబట్టి ఈ రోజు ఈ సినిమాకి మంచి పుష్ దొరుకుతుంది. అలాగే రేపు కూడా సండే హాలిడే కాబట్టి మంచి పుష్ ఉంటుంది. సో ఈ 2 రోజుల్లో ఈ సినిమా ఒక 1,000 కోట్ల వరకు 2,000 కోట్ల వరకు అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ మంచి ఫుల్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. చూసిన ప్రతి ఒక్కరికి కూడా సినిమా అద్భుతంగా నచ్చింది. అందుకే మొదటి రోజు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాకపోయినా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అండ్ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ రోజు హాలిడే ఉంది కాబట్టి ఈ రోజు ఇంకా రేపు ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మొదటి రోజు మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే విశ్వనాథ్ అండ్ సన్స్ మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా ₹15,15,00,000 వసూలు చేయడం జరిగింది. సో నెట్ కలెక్షన్స్ రూపంలో మంచి వసూలను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మొదటి రోజు. ఈ గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా ₹17,51,00,000 వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మనం ఏదైతే చెప్పుకోవడం జరిగిందో 10 కోట్లు అని చెప్పి ఎగ్జాక్ట్గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ₹10 కోట్ల రావడం జరిగింది. సో ఫైనల్లీ సూర్య గారు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా ₹27,51,00,000 వసూలు చేయడం జరిగింది. అంటే అవరపంటూ ఇంకా విశ్వనాథ్ సన్స్కి సేమ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది 27. బట్ విశ్వనాథ్కి మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ₹27,51,00,000 వసూలు చేయడం జరిగింది. మరి ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఈ సినిమా 30 కోట్ల వరకు చేరుకునే అవకాశం అయితే ఉంది. మరి అంతకు మించి వసూలు చేయాలని చెప్పి, ఎందుకంటే హాలిడే కాబట్టి అంతకు మించి వసూలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక ఫైనల్గా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్. సో టాక్సిక్ సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే ఏఎంసీ ఉందో ఏఎంసీలో మిగతా మార్కెట్లో అయితే సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అనేది మెల్లగా ఓపెన్ కావడం జరుగుతుంది. అందుకే లొకేషన్స్ పెరుగుతున్నాయి, షోస్ పెరుగుతున్నాయి, మెల్లగా వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఆగస్టు 16వ తారీఖున ఇది కంప్లీట్గా పూర్తిగా ఓవర్సీస్ మార్కెట్లో ఒక గల్ఫ్ కంట్రీస్లో మినహా గల్ఫ్ కంట్రీస్లో 18వ తారీఖున మొదలవుతుంది. సో ప్రాపర్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 16వ తారీఖు నుంచి బుకింగ్స్ అనేది పరిగెత్తే అవకాశం ఉంటుంది ఇంకా చాలా ఫాస్ట్గా. మరి ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని షోస్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది, వాల్యూ ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే టాక్సిక్ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు యూఎస్ మార్కెట్లో ఓవరాల్ లొకేషన్స్ వచ్చేసి 175 లొకేషన్స్ ఇప్పటివరకు ఉన్నాయి. ఈ 175 లొకేషన్స్లో షోస్ వచ్చేసి 435 షోస్ అయితే ఇప్పటివరకు ఓపెన్ కావడం జరిగింది. అండ్ లొకేషన్స్ వచ్చేసి 175, షోస్ వచ్చేసి 435. ఎందుకు ఇంగ్లీష్లో చెప్తున్నా అంటే కొంతమంది ఇంగ్లీష్లో చెప్పండి అని అంటున్నారు కర్ణాటక నుంచి, సో అందుకోసం చెప్పడం జరుగుతుంది. 435. ఇక టికెట్స్ వచ్చేసి ఇప్పటివరకు సోల్డ్ అయిన టికెట్లు ఏంటంటే 2,560 టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. 2,560 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అలాగే వాల్యూ వచ్చేసి $56,000 $56,000 అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే $53 లక్షల ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో టాక్సిక్ సినిమా వసూలు చేయడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి $53 lakhs ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో టాక్సిక్ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూలు చేయడం జరిగింది. మరి ప్రాపర్ బుకింగ్స్ అనేది మనకు ఆగస్టు 16వ తారీఖు నుంచి ఓవర్సీస్ మార్కెట్లో ప్రాపర్గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అప్పటి నుంచి ఎలాంటి వసూలుని ఈ సినిమా అందుకుంటుంది అనేది చూడాలి. అలాగే ఆగస్టు 18వ తారీఖు నుంచి మనకు గల్ఫ్ కంట్రీస్లో కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. మన ఇండియన్ మార్కెట్లో ఐ థింక్
ఆగస్టు 21 నుంచి ఆగస్టు 22 ఆ మధ్యలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మరి బుకింగ్స్‌లోనే ఈ సినిమా ఎన్ని కోట్లు అందుకుంటుంది, అలాగే మొదటి రోజు టాక్సిక్ సినిమా ఎన్ని కోట్లను అందుకునే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ జెన్యూన్‌గా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్టార్టింగ్‌లోనే నేను ఒక క్వెషన్ అడగడం జరిగింది. 200 సంవత్సరాల్లో మన దేశాన్ని వాళ్ళు ఎక్కువ దోచుకున్నారా, ఈ 80 సంవత్సరాల్లో ఎక్కువగా వీళ్ళు దోచుకున్నారా అనేది మీ ఒపీనియన్ ఎవరికి భయపడకుండా జెన్యూన్‌గా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.